ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు? ఏ lawn is in the shape of rectangle of length 30 meters and width 20 meters. ఫస్ట్ lawn వేసుకుందాం. 30 meters width 20 meters అన్నాడు. నెక్స్ట్, ఇన్సైడ్ ద lawn there is a footpath of uniform width 2 meters bordering the lawn. ఈ లాన్ కి బార్డర్ చేస్తూ 2 meters width తో ఒక ఫుట్పాత్ ఉంది అన్నాడు. అంటే ఇది 2 నెక్స్ట్ మళ్ళీ ఇది 2, ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అయితే ఆ ఫుట్పాత్ యొక్క ఏరియా అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తాం? అబ్జర్వ్ చేస్తే ఒక ఇంటర్ రెక్టాంగిల్ ఒకటి ఫామ్ అవుతుంది చూడండి. వాడు అడిగింది ఏంటి? ఈ పాత్ యొక్క ఏరియా అడిగాడు. అది ఎలా వస్తుంది? టోటల్ ఏరియా నుంచి ఈ ఇన్నర్ రెక్టాంగిల్ మైనస్ చేసేస్తే, అంటే ఈ టోటల్ ఏరియా నుంచి ఈ ఇన్నర్ రెక్టాంగిల్ మైనస్ చేసేస్తే మనకి ఈ ఏరియా అనేది వస్తుంది. సో ఇప్పుడు టోటల్ ఏరియా ఎలా అవుతుంది? రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి ఏరియాకి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 30 × 20 అంటే 600 వస్తుంది అవుటర్ రెక్టాంగిల్ ఏరియా. ఇప్పుడు వాడు ఇన్నర్ రెక్టాంగిల్ మైనస్ చేస్తే వస్తుంది. ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది? లెంత్ చెప్పండి ఫస్ట్. ఇటు 2 మైనస్ చేసేస్తే దీని లెంత్ ఏమో 30 - 4 అంటే 26 అవుతుంది. నెక్స్ట్ బ్రెడ్త్, ఇదేమో 20, టోటల్ 20 ఇచ్చాడు. ఇక్కడ 2 మైనస్ చేసేస్తే ఎంత వస్తుంది? 20 - 4 అంటే 16 వస్తుంది. ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది? 26 × 16 ఎంత వస్తుంది? 416 వస్తుంది. ఇప్పుడు 600 మైనస్ ఈ ఫుట్పాత్ ఏరియా ఎలా వస్తుంది? అవుటర్ రెక్టాంగిల్ నుంచి ఇన్నర్ రెక్టాంగిల్ మైనస్ చేస్తే ఆ ఫుట్పాత్ ఏరియా వస్తుంది. సో 600 - 416 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎంత? 184. క్లియరా ఈ క్వశ్చన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇలాంటి మోడల్ ఏమి ఇచ్చినా ఇంతే. ఇన్నర్ రెక్టాంగిల్ ఒకటి ఫామ్ చేసుకొని అవుటర్ రెక్టాంగిల్ నుంచి ఇన్నర్ రెక్టాంగిల్ మైనస్ చేసిస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళనా? ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A train traveling at 72 km
లెంత్ ఎక్స్ అయితే సెకండరీ లెంత్ 3/5 ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఒకదాని స్పీడ్ ఏమో 72 ఇచ్చాడు, ఇంకో దాన్ని 45 km/h ఇచ్చాడు. నెక్స్ట్ అయితే ఈ ఫస్ట్ ట్రైన్ అనేది ఇంకో ట్రైన్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో 32/5 seconds లో క్రాస్ చేస్తుంది అన్నాడు. సో ఏమవుతుంది, టోటల్ లెంత్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 3/5x బై స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఎడిషన్ అవుతాయి. 72 + 45 అంటే 117 km/h కదా. వాడు ఇచ్చిన ఆన్సర్ m/s లో ఉంది కాబట్టి అందులోకి మార్చుకుందాం. ఇంటూ 5/18 చేస్తే m/s లోకి మారుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 32/5 ఇచ్చాడు. సో ఇప్పుడు దీని నుంచి ఎక్స్పాండ్ చేయండి. 8x/5 is equal to 32/5. ఈ 5 cancel. 9 2s 9 13s. సో ఇంకేం క్యాన్సిల్ అవుతుంది, 8 4s 2 2s. సో x ఎంత వస్తుంది, 13 × 5 × 2 అంటే 13 × 10 130. వాడు అడిగింది ఏంటి, మనకి ట్రైన్ లెంత్ వచ్చింది 130 వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడో చూడండి, ఇట్ ఆల్సో పాస్డ్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ 16 seconds అన్నాడు. రైల్వే ప్లాట్ఫామ్ ని 16 seconds లో పాస్ అవుతుంది అన్నాడు. సో రైల్వే ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ఆ ప్లాట్ఫామ్ లెంత్ కూడా వేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్ లెంత్ ఎక్స్ అనుకోండి, బై స్పీడ్ ఎంత, ఇక్కడ ఒక ట్రైన్ కదా, సో ఆ ట్రైన్ స్పీడ్ వేస్తాం. 72 km/h అంటే 72 × 5/18 18 4s అంటే 20 వస్తుంది. 20 m/s ఈజ్ ఈక్వల్ టు 16 seconds. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే మనకు ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. ప్లాట్ఫామ్ సో ఎక్స్ ఏం వస్తుంది, 16 × 20 అంటే 320. 320 - 130 190 meters. క్లియరా ఈ క్వశ్చన్? ఇనిషియల్ గా వాడు రెండు ట్రైన్స్ కి సంబంధించిన డేటా ఇచ్చాడు, ఒకటేమో ఎక్స్, ఇంకొకటి 3/5x అవుతుంది. ఆ రెండు స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి స్పీడ్స్ ఎడిషన్ అవుతాయి. అప్పుడు 117 km/h లో ఉంది కాబట్టి ఇంటూ 5/18 చేసుకున్నాం. దాన్ని బట్టి మనకి ఏమొచ్చింది, వాడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎన్ని సెకండ్స్ లో ట్రావెల్ అవుతుంది అని, 32/5 seconds అని ఇచ్చాడు. దీని నుంచి మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ వస్తుంది 130 meters వచ్చింది. ఇప్పుడు అదే ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ని 16 seconds లో అవుతుంది అన్నాడు. సో 130 ప్లస్ ఆ ప్లాట్ఫామ్ లెంత్ ని ఎక్స్ అనుకున్నాను. 130 + x బై 72 kilometers ఫస్ట్ ట్రైన్ కదా. సో 72 × 5/18 20 m/s వస్తుంది. 130 + x బై 20 ఈజ్ ఈక్వల్ టు 16. ఇందులోంచి x సాల్వ్ చేస్తే 190 meters వస్తుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళనా? లాస్ట్ వాడు ఏమన్నాడు, ఇట్ ఆల్సో పాస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ 16 seconds. ట్రైన్ లెంత్ మనకి 130 meters వచ్చింది. 130 + x ప్లాట్ఫామ్ లెంత్ అనుకున్నాం, x బై 72 km/h 72 km/h ని m/s లో మార్చుకుంటే ఇంటూ 5/18 అవుతుంది, అంటే 18 4s. సో ఎంత వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. 20 నేను ఇక్కడ వేసుకున్నాను, డైరెక్ట్ గా వేసేసాను. సో 130 + x బై ట్రైన్ స్పీడ్ 20 m/s ఈజ్ ఈక్వల్ టు 6 seconds ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు x ఎంత వస్తుంది, 190 meters వస్తుంది. క్లియర్ నాగలక్ష్మి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
A train passes a station platform in 26 seconds and a man standing on the platform in 15 seconds అన్నారు. ఓకే, ఫస్ట్ ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ ఏమో 26 seconds లో క్రాస్ అవుతుంది. మ్యాన్ ని, అదే ప్లాట్ఫామ్ మీద ఉన్న మ్యాన్ ని అయితే 15 seconds క్రాస్ అవుతుంది, 15 seconds లో క్రాస్ అవుతుంది. సో ఇనిషియల్ గా ట్రైన్ లెంత్ ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 72 km/h, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్? ఆన్సర్స్ మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకుందాం. 72 × 5/18 అంటే 20 m/s వచ్చింది దాని స్పీడ్, ట్రైన్ స్పీడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మ్యాన్ ది కట్టేద్దాం, ఎందుకు వాడికి హారిజాంటల్ లెంత్ ఉండదు కదా, సో అది కన్సిడర్ చేయం. సో ఇప్పుడు మ్యాన్ ది కన్సిడర్ చేసేటప్పుడు మనకు ట్రైన్ లెంత్ తెలియదు కాబట్టి x బై మ్యాన్ కి హారిజాంటల్ లెంత్ ఉండదు కాబట్టి వేసుకోం లెంత్ లో. స్పీడ్ ఎంత ఇచ్చాడు, x/20 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్ లో క్రాస్ అవుతా అన్నాడు మ్యాన్ కి, 15 seconds లో. సో మనకు ట్రైన్ లెంత్ ఎంత వస్తుంది, 15 × 20 అంటే 300 meters ట్రైన్ లెంత్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, అదే ట్రైన్ స్టేషన్ ప్లాట్ఫామ్ ని 26 seconds లో క్రాస్ చేస్తుంది అన్నాడు. సో ట్రైన్ ప్లాట్ఫామ్ అంటే హారిజాంటల్ లెంత్ ఉంటుంది కాబట్టి కన్సిడర్ చేస్తాం. 300 + y ఈజ్ ఈక్వల్ టు y బై స్పీడ్ ఎంత 20 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అన్నాడు, 26 seconds కి ఈక్వల్ అన్నాడు. సో y ఎంత వస్తుంది, 26 × 20, 520 - 300 220 వస్తుంది. క్లియర్ ఈ క్వశ్చన్? మ్యాన్ నుంచి మనకి హారిజాంటల్ లెంత్ ఉంటుంది కాబట్టి ఆ లెంత్ కన్సిడర్ చేయకుండా ట్రైన్ లెంత్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్లాట్ఫామ్ నుంచి, ప్లాట్ఫామ్ ట్రైన్ ఉన్నప్పుడు ఆల్రెడీ ట్రైన్ లెంత్ మనకు వచ్చేసింది కాబట్టి అప్పుడు ప్లాట్ఫామ్ లెంత్ ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళనా? సురేఖ, శైలశ్రీ, ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఓకే, ఇది ఈజీ డైరెక్ట్ క్వశ్చన్. ఏమన్నాడు, 2 trains 150 meters and 210 meters long run at the speed of 68 km/h and 76 km/h respectively in opposite directions on parallel tracks. ఓకే, 2 trains ఉన్నాయి, వాటి లెంగ్త్ ఏమో 150, ఇంకో దాని లెంగ్త్ ఏమో 210. the time in seconds which they take to cross each other. క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సో లెంత్ ఏమవుతుంది, 2 trains కి 2 lengths ఇచ్చాడు, 150 + 210 బై స్పీడ్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఏమో 68, సెకండ్ ఏమో 76. సో 68 + 76 అంటే 144 km/h కదా. సో దీన్ని m/s లోకి మార్చుకుందాం. సో ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు ఎంత, అది మనం ఫైండ్ చేయాలి. సో ఎంత వస్తుంది, 360/18 40 అంటే 9 seconds. 9 seconds లో 9 seconds టైం పడుతుంది వాళ్ళిద్దరు క్రాస్ అవ్వడానికి. క్లియర్ ఈ క్వశ్చన్? డైరెక్ట్ ఇచ్చాడు, 2 లెంగ్త్ ఇచ్చాడు, 2 స్పీడ్లు ఇచ్చాడు, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ అవుతుంది. Okay. So next question. Profit and loss. చూడండి ఏమన్నాడు, a shopkeeper marked an article at some percentage more than the cost price of the article.
ఒక ఆర్టికల్ ఉంది, దానికి ఉన్న కాస్ట్ ప్రైస్ కన్నా ఒక షాప్ కీపర్ ఎంతో కొంత పర్సెంటేజ్ మార్కప్ చేశాడు అంట. అంటే ఏంటి, వాడు కొన్న దానికన్నా ఎంతో కొంత ఎక్కువ పర్సెంటేజ్ యాడ్ చేసి మార్కెట్ ప్రైస్ అని పెట్టాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ద షాప్ కీపర్ సోల్డ్ ద ఆర్టికల్ ఎట్ 12% ప్రాఫిట్ అండ్ ఎలోస్ డిస్కౌంట్ ఆఫ్ 20%. 20% డిస్కౌంట్ ఇవ్వగా ఆ షాప్ కీపర్ అమ్మినప్పుడు వాడికి 12% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే ఫైండ్ ద పర్సెంటేజ్ బై విచ్ ద ఆర్టికల్ వాజ్ మార్క్డ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, అయితే కాస్ట్ ప్రైస్ మీద మార్కెట్ ప్రైస్ అనేది ఎంత పర్సెంట్ మార్కప్ చేశారు అని అడుగుతున్నాడు. సో ఇనిషియల్ గా వాడు మనకి ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ ఏమో 12% అని ఇచ్చాడు. 12% అంటే 12/100. ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద వేస్తాం, సిపి మీద వేస్తాం కదా. సో ఇది సిపి అవుతే ఇదేమవుతుంది, ప్రాఫిట్. సో రాసుకుంటాను నేను ఇక్కడ, సిపి 100, ప్రాఫిట్ మనకి 12 ఉంది. సో ఎస్పి ఏమవుతుంది, ప్రాఫిట్ కాబట్టి 100 + 12 112 అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి ఎంపీ మనకి ఎంతో తెలియదు కదా, సో ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, డిస్కౌంట్ 20% ఇచ్చాను అన్నాడు కదా. సో ఎక్స్ ఇంటూ డిస్కౌంట్ 20% ఇచ్చాడంటే వాడు ఆ వస్తువుని ఎంత కమ్మినట్టు, 80% కమ్మినట్టు. ఎక్స్ ఇంటూ 80% అంటే 80% అంటే 4/5. సో ఎక్స్ ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీకి ఈక్వల్ చేసి, ఎంత కమ్మాడు కదా, ఆల్రెడీ మన దగ్గర ఎస్పీ ఉంది. సో ఎస్పీ ఏమో 112కి ఈక్వల్ చేస్తే 4తో క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 140 వచ్చింది. ఇదేంటిది, ఎక్స్ అంటే ఎంపీ మనకి 140 వచ్చింది. వాడు అడిగింది ఏంటి, ఎంత పర్సెంటేజ్ మార్కప్ చేశాడు అన్నాడు. సో 100 నుంచి 140 అంటే ఎంత పర్సెంటేజ్, 140 - 100 40 బై సిపి మీద నుంచి కదా మార్కప్ చేశాడు. సో ఇంటూ 100/100 ఇంటూ 100 అంటే 40% మార్కప్ చేశాడని. క్లియర్ ఈ క్వశ్చన్? ప్రాఫిట్ మనకి ఇచ్చాడు 12% అని. సో 12/100 అనుకున్నాం, ఇచ్చాడు. సో ప్రాఫిట్ ఎప్పుడు సిపి మీద వేస్తాం కాబట్టి సిపి 100 అవుతుంది. సిపి 100 అయినప్పుడు ప్రాఫిట్ మనకి 12 ఉంది, ఎస్పీ ఏమవుతుంది 112 అవుతుంది. సో ఎంపీ ఎక్స్ అనుకుంటే వాడు 20% డిస్కౌంట్ కమ్మని అన్నాడు, అంటే దాని వాల్యూ 80% అమ్ముతున్నట్టు. అంటే ఎక్స్ ఇంటూ 80%, 80% అంటే 4/5. ఎక్స్ ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీకి ఈక్వల్ చేస్తాం 112. సో ఎక్స్ ఎంత వస్తుంది, 140 వచ్చింది, అది మార్కెట్ ప్రైస్. సో పర్సెంటేజ్ అడిగితే డిఫరెన్స్ బై సిపి ఇంటూ 100. హారిక క్లియరా? శ్రీహిత నీకు? ఓకే ఓకే, రిపీట్ చూడండి. 12% అన్నాడు కదా ప్రాఫిట్. సో ఏమవుతుంది, 12% అంటే 12/100. సో 100 ఏమో సిపి అనుకుంటున్నాను. ప్రాఫిట్ ఎప్పుడు సిపి మీద వేస్తారు కదా. సో డినామినేటర్ నేను సిపి అనుకుంటున్నాను. ప్రాఫిట్ ఏమవుతుంది 12, అంటే ఎస్పీ ఏమవుతుంది, సిపి ప్లస్ ప్రాఫిట్ 112 అవుతుంది ఎస్పీ. ఇప్పుడు ఎంపీ మనకు తెలియదు కనుక ఎక్స్ అనుకున్నాను. 20% డిస్కౌంట్ కమ్మాడు అన్నాడు, అంటే ఎస్పీ ఏమవుతుంది 80%, అంటే ఎక్స్ ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్ టు 80% అంటే 80/100 4/5 ఈజ్ ఈక్వల్ టు 112కి ఈక్వల్ చేసుకున్నాను. ఆల్రెడీ మన దగ్గర ఎస్పీ వాల్యూ ఉంది కాబట్టి. సో దీని నుంచి ఎక్స్ వచ్చేస్తుంది, ఎక్స్ అంటే ఎంపీ. సో 100 నుంచి ఎంపీ 140 అయిందంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేసినట్టు, 140 - 100 40 బై సిపి మీద వేసుకుంటున్నాం కదా, సిపి నుంచి కదా ఇంక్రీజ్ చేశాడు. సో 40/100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 40%. క్లియరా చైతన్య? So next question. చూడండి క్వశ్చన్.
Okay. Naman bought a bike for rupees 18,000. He spent 20% of the amount that he had paid for buying it for its repair. Okay. తను ఒక బైక్ కొనుక్కున్నాడంటే 18,000 రూపీస్కి. నెక్స్ట్ ఏమన్నాడు, అయితే ఈ 18,000లో 20% అమౌంట్ ఆ బైక్ ని రిపేర్ చేయడానికి పెట్టుకున్నాడంట. అంటే 18,000లో 20% అంటే ఎంత? 10%, 10%. 1800 ప్లస్ 1800 అంటే ఎంత అయింది? 18%లో 18,000లో 20% అంటే 3,600. ఇప్పుడు ఏమన్నాడు, ఈ టోటల్ సిపి ఏమవుతుంది? వాడికి ఆ రిపేర్ కైన ఖర్చులు ప్లస్ ఇనిషియల్ గా వాడు ఎంత కొనుక్కున్నాడు అనేది. సో టోటల్ ఎంత వస్తుంది? 21600. వీడి టోటల్ సిపి. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, he then sold the bike to చారు అనే అతనికి అమ్మాడంట. అండ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. దీన్ని 25% అమ్మాడంట. అంటే వాడి సిపి ఇంటూ 25% అంటే 1/4. ప్రాఫిట్ కాబట్టి ఏమవుతుంది? ఇంటూ 5/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 54 ఇంటూ 5, 25,000 ప్లస్ 2,000, 27,000. ఎంతకు అమ్మాడు? అమౌంట్ ఎంత పే చేసినట్టు చారు? 27,000 పే చేసినట్టు. క్లియరా ఈ క్వశ్చన్? సుష్మిత, నాగలక్ష్మి, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది చూడండి ఏమన్నాడు క్వశ్చన్, ఒకసారి చూడండి. The ratio of working efficiency of Daniel and Joseph is 3:5 అన్నాడు. సో డానియల్, జోసెఫ్ ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు. ఎఫిషియన్సీ రేషియో డానియల్ ది 3, జోసెఫ్ ది 5. సో నెక్స్ట్ ఏమన్నాడు, while working efficiency ratio of Maria and Joseph 4:5. మారియాది జోసెఫ్ది 4:5 అన్నాడు. ఆల్రెడీ 5 వేసాం. సో మారియాది ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ మారియా కెన్ కంప్లీట్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 15 days, మారియా ఏమో 15 days లో కంప్లీట్ చేసేస్తుంది అన్నాడు. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మారియా ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ డానియల్. మారియా ఎఫిషియన్సీ ఏమో డానియల్ ఎఫిషియన్సీతో ఇంటర్చేంజ్ అయింది అన్నాడు. అంటే ఏమవుతుంది? ఇక్కడ 4, ఇక్కడ 3. నెక్స్ట్, then in how many days the same work will be completed by all of them together now అన్నాడు. అయితే ఎన్ని రోజుల్లో ఆ వర్క్ అందరూ కలిపి కంప్లీట్ చేయగలరు అన్నాడు. మనకి ఇక్కడ డేస్ ఉన్నాయి, ఎఫిషియన్సీ ఉంది. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? 15 into 4, 60. అయితే ఇప్పుడు ఇంటర్చేంజ్ అయ్యాక వాడు ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని డేస్ లో పడుతుంది అన్నాడు. సో చెప్పండి, ఇది మార్చకపోయినా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకు? ఆల్ టుగెదర్ అన్నాడు కాబట్టి ఏది ముందు వెనక్కి యాడ్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. సో 5 + 4 9, 9 + 3 12. టుగెదర్ కలిపి ఎన్ని డేస్ లో చేసినట్టు? 60. టోటల్ వర్క్ 60, వాళ్ళ ఎఫిషియన్సీ ఏమో 12. 60/12, 5 days. క్లియర్ ఈ క్వశ్చన్? ఎఫిషియన్సీ రేషియోస్ ఇచ్చాడు 3, 5, 4. మారియా ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసేస్తుందో కూడా ఇచ్చాడు 15. సో 15 into 4, 60 టోటల్ వర్క్ అవుతుంది. వాడు అడిగింది ఎవరిది? ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని రోజులు అవుతుంది? ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 3 + 5 + 4 12, 60/12, 5 days. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాలా? ఈ క్వశ్చన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో?
ఓకే చూడండి, డానియల్ కి జోసెఫ్ కి ఎఫిషియన్సీ రేషియో 3:5 ఇచ్చాడు, అది వేసుకున్నాం. నెక్స్ట్ జోసెఫ్ కి మారియకు కూడా రేషియో ఇచ్చాడు 4:5 అని. సో మారియాది మనం ఆల్రెడీ జోసెఫ్ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 4 అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, ఇవి ఎఫిషియన్సీస్, ఇది టోటల్ వర్క్, ఇది డేస్. మారియా ఏమో 15 days లో వర్క్ ని కంప్లీట్ చేసేస్తుంది అన్నాడు. సో డేస్ ఉన్నాయి, ఎఫిషియన్సీ ఉంది, అప్పుడు ఏమవుతుంది రోజుకి 4 units తో అలా 15 days చేస్తే టోటల్ వర్క్ ఏమవుతుంది 60 units అవుతుంది. అంటే టోటల్ వర్క్ మనకు 60 units వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, టుగెదర్ అందరూ కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అన్నాడు. ఈ మూడు ఎఫిషియన్సీ, ముగ్గురు ఒకే రోజు పనిచేస్తే ఎన్ని యూనిట్స్ అవుతుంది, రోజుకి 12 units చేస్తారు. అలాంటి 60 units కంప్లీట్ చేయాలి. అంటే ఏమవుతుంది 60/12 5 days. క్లియరా చైతన్య? విమల క్లియరా? ఓకే సో చూడండి, సేమ్ టైం అండ్ వర్క్. Y and Z can do a work in 12 days, 15 days, 20 days respectively. X, Y, Z ఉన్నారు, 12 days, 15 days, 20 days లో చేస్తారు. సో అది వేసుకుందాం, ఫస్ట్ డేస్ వేసుకుందాం. 12, 15, 20. నెక్స్ట్ దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఓకే, ఇది ప్రస్తుతానికి ఎల్సిఎం కడదాం. ఏమొస్తుంది టోటల్ వర్క్, ఏమవుతుంది డేస్, వర్క్, ఎఫిషియన్సీ. ఎల్సిఎం ఎంత 60. సో 15 4s, 23s, 12 5s. ఇప్పుడు చార్ట్ వేసుకుందాం. ఏమన్నాడు, దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్, ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారంట. అంటే X, Y, Z. అలా ఎన్ని రోజులు, ఆఫ్టర్ వర్కింగ్ 2 days Y లెఫ్ట్. అంటే 2 days వరకు ముగ్గురు కలిపి వర్క్ చేశారు. 2 days. ఎన్ని యూనిట్స్ 5 + 4 + 3 ఎంత 12 units తో వర్క్ చేశారు. 12 units తో 2 days వర్క్ చేశారు. తర్వాత Y వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఎవరు ఉన్నట్టు, X, Z ఉన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ Y లెఫ్ట్, 2 days తర్వాత Y లెఫ్ట్ అండ్ Z ఆల్సో లెఫ్ట్ 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. 4 days లో ఇంకా వర్క్ కంప్లీట్ అవుతుంది అనే టైంలో Z వెళ్ళిపోయిందంట. అంటే ఇక్కడ ఎవరు ఉన్నట్టు, ఓన్లీ X మాత్రమే ఉన్నట్టు. X మాత్రమే వర్క్ చేసింది లాస్ట్ 4 days. ఎన్ని యూనిట్స్ రోజుకి X చేస్తుంది, 5 units చేస్తుంది. అలా ఎన్ని డేస్ చేసింది, 5 days చేసింది. అంటే 4 × 5. ఇక్కడికి వచ్చేసరికి XZ ఎంత వాల్యూ 8 units రోజుకి చేస్తారు. ఎన్ని డేస్ మనకు తెలియదు. సో 8 × X అనుకుందాం. సో X టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 8 × A అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 60 units ఆఫ్ వర్క్ చేయాలి. సో దీని నుంచి ఏ ఎంత వస్తుంది 24, 20, 44. సో 80A ఈజ్ ఈక్వల్ టు 60 - 44 అంటే 16. A ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే XZ కలిపి 2 days వర్క్ చేశారంట. అయితే వాడు ఎవరిది అడిగాడు, ఇఫ్ టోటల్ వేజెస్ గివెన్ టు దెమ్ ఈజ్ ₹6060 దెన్ ఫైండ్ ద వేజ్ ఆఫ్ 5 అన్నాడు. ఓకే, టోటల్ కంప్లీట్ చేసినందుకు వాడు 6060 రూపీస్ ఇచ్చాడంట. అయితే వైకి ఎంత శాలరీ వచ్చినట్టు అని అడుగుతున్నాడు. సో 60 units కి 60 units కి వాడు 6060 రూపీస్ ఇచ్చాడంట. సో 1 unit కి వాడు ఎంత ఇస్తున్నట్టు 101 రూపీస్ ఇస్తున్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, వై యొక్క వేజ్ అడిగాడు. వై ఎన్ని రోజులు వర్క్ చేసింది,
ఓన్లీ ఇక్కడ మాత్రమే చేసింది, ఇక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు. సో ఎన్ని రోజులు చేసింది? 2 days చేసింది. ఎన్ని యూనిట్స్ చేసింది? రోజుకి 4 యూనిట్స్ చేసింది. అంటే 2 days చేసింది కాబట్టి 4 into 2 8 యూనిట్స్. 1 యూనిట్ కి 801 రూపీస్ అవుతున్నప్పుడు 8 యూనిట్స్ కి ఎంత అవుతుంది? 101 into 8 అంటే టోటల్ 808 రూపీస్. క్లియరా? ఈ క్వశ్చన్ ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ రిపీట్ చేయండి. ఎక్స్ వై జెడ్ ఒక వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో ఇచ్చాడు. ఆ తర్వాత ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారు. 2 days అయ్యాక వై వెళ్ళిపోయింది, 4 days కి ముందు జెడ్ వెళ్ళిపోయింది. సో టోటల్ 6060 రూపీస్ ఇస్తే వై గురించి అడిగాడు. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం. ఈ క్వశ్చన్ చూడండి. నిహార్కి అర్థమైందా ప్రీవియస్ క్వశ్చన్? సో ఈ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. Prabhat can fill a tank with 33 and 1/3% more efficiency than that of Priya అన్నాడు. అంటే ప్రియా కన్నా 33 and 1/3% మోర్ ఎఫిషియన్సీతో ప్రభాత్ ఒక ట్యాంక్ ని ఫిల్ చేస్తున్నాడంట. నెక్స్ట్ పాయింట్, ప్రియా కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ విత్ 3 liters per minute. అంటే దీని ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు? 3 liters per minute అని ఇచ్చాడు ప్రియాది. సో రాసుకున్నాం. ప్రభాత్ ప్రియా. సో 33 and 1/3% అంటే 1/3 మోర్ కాబట్టి ఫస్ట్ నేను 3 అనుకుంటే సెకండ్ అది 4 అవుతుంది. సో ప్రియా 3 అనుకుంటాను, మోర్ కాబట్టి 3 + 1 4 అవుతుంది. వాడు ఏమి ఇచ్చాడు? ప్రియా కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ విత్ 3 liters per minute అని ఇచ్చాడు. ప్రియాది 3 liters per minute అని ఇచ్చాడు. 3 అయినప్పుడు 4 ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ అంటే ప్రభాత్ 4 liters per minute ఫిల్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అభిషేక్ కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ విత్ 16 and 2/3% మోర్ ఎఫిషియన్సీ దెన్ ప్రభాత్. 16 and 2/3% అంటే ఎంత? 1/6 మోర్ ఎఫిషియన్సీ దెన్ ప్రభాత్. అభిషేక్ అనేవాడు ప్రభాత్ కన్నా 16 and 2/3% మోర్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాత్ది 6 అనుకుంటే ఇదేమవుతుంది? ఇంటూ 7/6 చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 4 ప్రభాత్ది కాబట్టి మోర్ అన్నాడు కాబట్టి 7/6 ఫ్రాక్షన్ అవుతుంది. సో 4 into 7/6 అవుతుంది. ఎంత వస్తుంది అభిషేక్ది? 4 into 7/6 అంటే 3s 2s 14/3 వస్తుంది. ఇప్పుడు వాడు నెక్స్ట్ ఏం అడిగాడో చూడండి. ఇఫ్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఇస్ 525 liters, ట్యాంక్ కెపాసిటీ 525 ఇచ్చేసాడు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ అండ్ దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్. ముగ్గురు కలిపి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో ఆ ట్యాంక్ ఫిల్ అవుతుంది అన్నాడు. సో ఏం చేస్తాం? ఎఫిషియన్సీస్ యాడ్ చేసి టోటల్ వర్క్ ని బై చేసేస్తాం. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 + 3 7, 7 + 14/3 అంటే 21 + 14/3 35/3 వస్తుంది. 525/35/3 టుగెదర్. 7 5s 7 75s. సో 5 15s 45 minutes లో వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు ముగ్గురు కలిపి. క్లియరా ఈ క్వశ్చన్? ఓకే. ఇనిషియల్ గా మనం ప్రియాది 3 అనుకున్నాము. 33 and 1/3% మోర్ కాబట్టి 4 అవుతుంది. 1/3 కదా ఫ్రాక్షన్.
మోర్ అన్నాడు కాబట్టి 3 + 1 4 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏమి ఇచ్చాడు, ప్రియా ఎఫిషియన్సీ ఇచ్చేసాడు 3 లీటర్స్ పర్ మినిట్ అని. సో 3 అయినప్పుడు 4 ఏమవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రభాతి మనకి 4 లీటర్స్ అని ఎఫిషియన్సీ ఉంది. దీనికి వాడు 69 2/3% మోర్ అన్నాడు, అంటే 1/6 మోర్ కాబట్టి ఇంటూ 7/6 చేసుకుంటాం. 1/6 ప్రభాత్ కన్నా మోర్ అన్నాడు కాబట్టి 4 × 7/6 చేస్తాం. అప్పుడు అభిషేక్ ఎంత వస్తుంది అంటే మినిట్ కి 14/3 లీటర్స్ ఫిల్ చేస్తున్నాడు అభిషేక్. టుగెదర్ అంటే ఏం చేసాం ప్రీవియస్ క్వశ్చన్స్ లో అన్నిట్లో కూడా ఒక మినిట్ కి ఎన్ని యూనిట్స్ ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తున్నట్టు వాళ్ళు 4 + 3 + 14/3 3 ఎఫిషియన్సీస్ యాడ్ చేసేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది, 35/3 వచ్చింది. టోటల్ కెపాసిటీ ఏమో ఇచ్చాడు 525 లీటర్స్ అని. సో టుగెదర్ అయితే ఏమొస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ 525/35/3 which is 45 minutes. Clear Chaitanya? ఈ క్వశ్చన్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆ ఫ్రాక్షన్స్ మోర్ అయినప్పుడు మీరు దానికి బాగా అలవాటై ఉండాలి, వెంటనే రావాలి. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? $33 and 1/3 అంటే 1/3% అంటే 100/3% కదా. 100/3% అంటే 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఫ్రాక్షన్ మిగులుతుంది, 1/3. మోర్ అన్నాడు, సో ఇనిషియల్ గా 3 అనుకుంటే 3 + 1 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Pooja marks an article at 30% above its cost price and sells it to Priya at 12% discount. Okay, initial ga Pooja రాసుకుందాం. CP MP SP ఏమన్నాడు, Pooja marks an article at 30% above its cost price, అంటే కాస్ట్ ప్రైస్ కన్నా 30% మార్కప్ చేసిందంట. సో ఏమవుతుంది, 30% అంటే 30/100. సో ఇనిషియల్ గా 100 అనుకుంటే 30% మార్కప్ చేసింది అన్నాడు, ఏమవుతుంది ఎంపీ 130 అవుతుంది. నెక్స్ట్ అండ్ సెల్స్ ఇట్ టు ప్రియా at 12% డిస్కౌంట్. 12% డిస్కౌంట్ అమ్మాడు అంటే 88% ఎస్పీ కమ్మినట్టు, అంటే 130 × 88%. 130 × 88/100 0 క్యాన్సల్, అది అలా ఉంచండి. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రియా మార్క్స్ ఇట్ అబ్బాయి, ఇది ఎవరికి అమ్మాడు, ప్రియాకి అమ్మాడు. అంటే ప్రియా సిపి ఏమవుతుంది, పూజ ఎస్పీ ప్రియా సిపి, అంటే పూజ ఎంతకు అమ్మాడో ఎంత అమ్మిందో ప్రియా అంతకే కదా కొనుక్కుంది. సో ప్రియా సిపి ఏమవుతుంది, 13 × 88/10. ప్రియా ఇంత కొనుక్కుంది. అయితే ప్రియా కూడా మార్క్స్ ఇట్ అబ్బాయి 50%. ప్రియా కూడా మార్కప్ చేసింది. 50% అంటే 1/2 మార్కప్ చేసింది కాబట్టి 3/2 అవుతుంది, 2 + 1. అంటే దీని ఎంపీ వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఇంటూ 3/2. నెక్స్ట్ అండ్ సెల్స్ ఇట్ టు సీత at a discount of 25%. ఇప్పుడు ఈ ఎంపీని 25% డిస్కౌంట్ ఇచ్చి ప్రియా సీతకి అమ్మేసిందంట. 25% డిస్కౌంట్ అమ్మింది అంటే 75% ఎస్పీకి అమ్మినట్టే కదా. సో ఇంటూ 75% అంటే 3/4. ఇక్కడ వరకు అందరికి క్లియర్ ఎలా వేసానో. ప్రియా ఇది సీతకి అమ్మినట్టు, సీత. ఇక్కడ వరకు క్లియర్ అయితే నేను నెక్స్ట్ పాయింట్ వెళ్తాను. చెప్పాలి అందరూ క్లియర్.
కీర్తి ఓకే చూడండి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది వాడు ఏమన్నాడు ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రియా ఈస్ 1001 మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ బై పూజా ఓకే పూజా సెల్లింగ్ ప్రైస్ కి ప్రియా సెల్లింగ్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏమో 1001 అని ఇచ్చాడు పూజా సెల్లింగ్ ఇదంతా ఎరేస్ చేస్తున్నాను నేను ఓకేనా సో ఏమన్నాడు ప్రియా సెల్లింగ్ ప్రైస్ కి పూజా సెల్లింగ్ ప్రైస్ కి 1001 డిఫరెన్స్ అన్నాడు సో ఎక్స్ అనుకుంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది మైనస్ చేయండి 13 ఇంటూ క్యాన్సిల్ చేద్దాం 8 11 13 ఇంటూ 11 కామన్ తీస్తే బై 10 కూడా కామన్ వచ్చేస్తుంది అప్పుడు ఇక్కడ ఎంత ఉంది 13 11 by 10 కామన్ తీసేసాం కదా ఈ పార్ట్ కామన్ తీసాం అంటే ఇక్కడ 9x మైనస్ ఇక్కడ 13 ఇంటూ 11 by 10 కామన్ తీస్తే ఇక్కడ 8 మిగులుతుంది 8x ఇది ఎంత అని ఇచ్చాడు 1001 అని ఇచ్చాడు దీని నుంచి x వస్తుంది కదా ఫైండ్ చేయండి అంటే x is equal to 1001 into 10 by 13 into 11 క్యాన్సిల్ చేస్తే అంటే x 70 వచ్చింది క్లియర్ ఆ ఈ క్వశ్చన్ ఇక్కడ వరకు ఇప్పుడు x70 వచ్చాక ఫైండ్ ద ప్రైస్ అట్ విచ్ సీత ప్రైస్ ద ఆర్టికల్ అన్నాడు అంటే ఏమవుతుంది సీత ఎంత కొనుక్కుంది ప్రియా ఎంత కమ్మితే అంతకే కదా కొనుక్కుంది ప్రియా ఎంత కమ్మింది ఆ ఈక్వేషన్ ఏంటి 13 ఇంటూ అరేస్ చేసేస్తాను అనవసరం 13 ఇంటూ 11 ఇంటూ 9 by 10 ఇంటూ x అంటే 70 ఇంతేనా ప్రియా ఎంతకే కదా అమ్మింది సో ఇప్పుడు ఈ వాల్యూ కట్టండి సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జీరోస్ ఏం లేవు కదా ఆప్షన్స్ బట్టి చూడండి మనకి అన్ని కూడా జీరోస్ లో ఇచ్చాడు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసినా ఎలా అయినా సరే ఎండ్ కి జీరో రాదు సో ఈ 4 ఆప్షన్స్ కాదు లాస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది యా క్లియర్ కదా ఓకే సో సిరీస్ ఇంకా సో చేయండి ఏమంటున్నాడు చూడండి నెంబర్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి కదా సో డిఫరెన్స్ తీసుకోండి 15 మైనస్ 9 అంటే 6 27 మైనస్ 15 అంటే 12 51 మైనస్ 27 48 సారీ 24 ఆ నెక్స్ట్ ఇది 48 వస్తుంది సో ఆ నెక్స్ట్ ఏమవుతుంది 6 2 12 12 2 24 28 2 48 48 2 96 అంటే 96 ప్లస్ 99 ఎంత వస్తుంది ఈజీ సిరీస్ యా డిఫరెన్స్ తీసుకున్నాం అంతే సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాను క్వశ్చన్ చూడండి చాలా ఈజీ
ఆల్టర్నేట్ సిరీస్ అబ్జర్వ్ చేయండి. 456, 46, 36, 67, 77. నెక్స్ట్ ఏమవుతుంది? 10 యాడ్ చేస్తున్నాం, ఇంక్రీజ్ అవుతుంది. ఆల్టర్నేట్ డిక్రీజ్ అవుతుంది, ఆల్టర్నేట్ ఇవి డిక్రీజ్ అవుతున్నాయి, ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ది 477 ప్లస్ 10 విచ్ ఇస్ 487. క్లియరా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది సేమ్ 16, 15, 14. ఈ ఆల్టర్నేట్ సిరీస్ ఏమో డిక్రీజ్ అవుతుంది, ఇదేమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. 17, 18. నెక్స్ట్ ఏమవుతుంది? 19. యా, 19 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది చూడండి. ఇది అడిగాడు 0.5 ఉంది కాబట్టి బై 2 వస్తుందని మనకు అర్థమవుతుంది. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బోల్డ్. సో నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేస్తే 9, 10 ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటూ 1 ప్లస్ 1. ఆ నెక్స్ట్ ది బై 2 అనేది మనకు పక్కా తెలుసు ఎలా అయినా వస్తుంది, ఎందుకంటే అక్కడ 0.5 వచ్చింది. సో నెక్స్ట్ ఏమవుతుంది? 1 తర్వాత 1.5 కదా, సో అదే చెక్ చేద్దాం. సో ఇంటూ 3/2 ఇంటూ 10 ఇంటూ 3/2 చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15 నుంచి మనకి వాడు 16.5 ఇచ్చాడు. 15 నుంచి 16.5 ఎలా వస్తుంది? ప్లస్ 1.5 చేస్తే వస్తుంది. అంటే ఏమవుతుంది సిరీస్? ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1.5 ప్లస్ 1. సో ఆ ముందుది ఏమవుతుంది? 0.5 ఇంటూ 1/2 ప్లస్ 1/2. అంటే ఇంటూ 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 9 అవ్వాలి. 9 మైనస్ 0.5 అంటే 8.5. అంటే ఎక్స్ ఎంత అవుతుంది? 8.5 ఇంటూ 2, 17. అర్థమైందా ఈ క్వశ్చన్? యా, ఈ సిరీస్ ఎక్కువ ఇస్తుంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, నెంబర్స్ చూడండి దగ్గరలో ఉన్నాయి కదా. సో డిఫరెన్స్ తీసుకుంటే ఫస్ట్ దానికి ఎంత వస్తుంది డిఫరెన్స్? 765 మైనస్ 738, 27. ఆ నెక్స్ట్ ది 765 మైనస్ 819, 54, 27, 54. ఆ నెక్స్ట్ ఇది ఎంత వస్తుంది? 81. సో ప్యాటర్న్ తెలిసిపోయింది. 27 ఇంటూ 1, 27 1s, 27 2s, 27 3s. సో దాన్ని బట్టి ఇక్కడ 3s వచ్చింది, ఇక్కడ 4, ఇక్కడ 5, ఆ నెక్స్ట్ 6 రావాలి. అంటే 23 6 ఎంత? 23 ఇంటూ 6 అంటే 162. ఈ 162 1143 యాడ్ చేయాలి. 1305. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్వాడ్రాటిక్ చూడండి. 667. అన్ని నెంబర్స్ చెక్ చేసుకుంటూ పోతే ఎంత వస్తుంది? 23 ఇంటూ 29 వస్తుంది. అంటే 23 ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు వెళ్తుంది కాబట్టి, సారీ, -23 -29 ఈజ్ ఈక్వల్ టు కి అటు సైడ్ వెళ్తే 23 ప్లస్ 29 రెండు పాజిటివ్స్ వచ్చాయి. ఎక్స్ టర్మ్స్. నెక్స్ట్ వై టర్మ్స్ ఏమవుతుందో చూద్దాం. 21 అంటే 7 ఇంటూ 3, -7 -3, అటు సైడ్ వెళ్తే 7 3. సో ఈ రెండింటికన్నా ఇది క్లియర్ గా తెలిసిపోతుంది పెద్ద వాల్యూస్ అని. సో ఆప్షన్ ఏమవుతుంది? ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై. ఓకే, క్లియరా?
667 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి రాసుకుంటే 23 29 ఆ 23 ప్లస్ 29 అంటే ఎంత 52 సరిపోయింది కా సో -23 -29 ఈజ్ ఈక్వల్ టు కి అటువైపు వెళ్తాయి కాబట్టి 23 29 పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి ఇక్కడ కూడా సేమ్ 7 3 పాజిటివ్ వాల్యూస్ ఈ 7 3 అనేది 23 29 కన్నా తక్కువ సో నెక్స్ట్ 20 అన్నాడు 20 ఇక్కడ 2 కూడా ఉంది x స్క్వేర్ కి కోఎఫిషియంట్ కూడా ఉంది సో ఫ్యాక్టర్స్ దేనికి రాయాలి 40 కి రాయాలి 40 కంటే 20 అంటే 4 into 5 into 2 సో ఏమవుతుంది 3x కదా సో 8 5 8 minus 5 సో అటు వెళ్తే -8 ప్లస్ 5 సో కోఎఫిషియంట్ ఉంది కాబట్టి బై 2 వేసుకుంటాం నెక్స్ట్ 30 చూడండి 30 into 3 అంటే ఫ్యాక్టర్స్ దీనికి 90 చూసుకోవాలి 90 కంటే 3 into ఎంత అవుతుంది 10 9 వస్తాయి ఫ్యాక్టర్స్ -10 -9 సో కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి బై 3 చేసుకుంటాం సో వాల్యూస్ ఎంత వస్తున్నాయి ఇదేమో -4 వచ్చింది ఇది 3.3 ఇది 3 వస్తుంది అంటే ఈ మధ్యలో వస్తుంది 2.5 పాజిటివ్ వాల్యూ సో నో రిలేషన్ మధ్యలో వచ్చాయి కదా రెండింటికి సో నో రిలేషన్ అన్నమాట క్లియరా కోఎఫిషియన్స్ ఉన్నప్పుడు బై చేసుకోవాలి ఒకవేళ ఈక్వల్ కోఎఫిషియన్స్ ఉన్నాయనుకోండి రెండింటి దగ్గర బై చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ 9 3 అదే వస్తుంది కదా -9 -3 కోఎఫిషియంట్ ఉంది కాబట్టి బై 3 నెక్స్ట్ దానికి y కి ఏమవుతుంది 52 అంటే 5 into 10 into 2 సో 10 10 -10 కోఎఫిషియంట్ ఎంత 2 కదా సో బై 2 ఇప్పుడు చెప్పండి ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి ఇది -3 -1 -5 సో దీని -5 కన్నా ఈ రెండు పెద్దవి సో అగైన్ x గ్రేటర్ దాన్ y ఫస్ట్ ఆప్షన్ క్లియరా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేయండి 11 5 ఫ్యాక్టర్స్ కూడా అవే వస్తున్నాయి సో పాజిటివ్ వస్తున్నాయి నెక్స్ట్ 5 2s 5 - 2 3 ఇప్పుడు కోఎఫిషియంట్ రెండింటికి 5 ఉంది కాబట్టి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసుకోండి 5 11 ఇక్కడ -2 దీనికన్నా చిన్నది సో ఇది ఈక్వల్ దానికన్నా గ్రేటర్ దాన్ x సో ఏమవుతుంది x is greater than or equal to y కన్నా ఈక్వల్ y 5 కైనా ఈక్వల్ ఉంది లేకపోతే 11 అయినా ఉంది దానికన్నా పెద్దది సో x greater than or equal to y క్లియర్ ఓకే ఓకే డిఐ ఇంకా ఓకే డిఐ చూడండి ఏమన్నాడు ఫస్ట్ given below the table shows total number of representative HR CEO and MD that attend 5 seminars in that year 2017 okay 5 seminars ఉన్నాయంట ఆ 5 seminars కి అటెండ్ అయిన HRs CEOs MDs గురించి ఇన్ఫర్మేషన్ మనకి టేబుల్ లో ఇచ్చాడు అయితే total number of MD given in absolute value and remain to
representatives HR plus CEO distributed in percentage out of total 100% లో ఈ ముగ్గురిని డిస్ట్రిబ్యూట్ చేశారంట. ఎవరెవరిని? ఎండిని, హెచ్ఆర్ని, సిఇఓని. కాకపోతే హెచ్ఆర్ వాల్యూస్ ఇచ్చాడు, మిగతా ఎండి వాల్యూస్ ఇచ్చాడు, హెచ్ఆర్ సిఇఓలు పర్సంటేజ్ లో మెన్షన్ చేశాడు. ఓకే, అయితే ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూద్దాం. If 20% of CEO who attend seminar B belongs to general category and 15% of first point ఏమన్నాడు, 20% of CEO సెమినార్ బికి అటెండ్ అయిన వాళ్ళలో CEO పర్సెంట్ ఏమో ఇది 20%. ఆ 20% లో 20% ఏమో జనరల్ కేటగిరీకి చెందుతారు అన్నాడు. సో ఏంటి 50%, 20%. అంటే బి సెమినార్ లో ఎంత వస్తుంది? 70%. 100 - 70% అంటే 30% ఎండీస్ ఉన్నట్టు. 30% ఏమో 720 అని ఇచ్చాడు. వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సిఇఓల గురించి మాట్లాడుతున్నాడు కదా. సో సిఇఓ ఎంతమంది అవుతారు? 10% ఎంత అవుతుంది? 10% వాడు ఎవరి దగ్గర 20% అడిగాడు. 10% 240 అవుతున్నప్పుడు 20% ఎంత అవుతుంది? 480 అవుతుంది. ఇది అర్థమైందా ఎలా వేసాను? సెమినార్ బిలో హెచ్ఆర్ది, సిఇఓది పర్సెంట్ ఏమో 70%, 30% ఎంత అవుతుంది? 30% అవుతుంది. వాడు 30% వాల్యూ మనకి 720 అని టేబుల్ లో రిప్రజెంట్ చేసేసారు. సో 20% వాల్యూ ఎంత వస్తుంది? క్యాన్సిల్ చేసుకోండి. 20% 480 వస్తుంది. ఎందుకు? 10% మనకు 240 వచ్చింది. సో 20% 480. ఈ పాయింట్ అందరికీ క్లియర్ అయితే నెక్స్ట్ పాయింట్ వెళ్తాం. చెప్పాలి. వాల్యూస్ నోట్ చేసుకోండి. నేను టేబుల్ మొత్తం ఇక్కడ ప్లేస్ లేదు గీయడానికి. సిఇఓ బి సెమినార్ లో 480 వచ్చారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 480 లో 20% ఏమన్నాడు? 20% ఆఫ్ సిఇఓ హూ అటెండ్ సెమినార్ బి బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీస్. ఇందులో మళ్ళీ 20% ఏమో జనరల్ కేటగిరీకి చెందుతారు అన్నాడు. సో ఇందులో 20% అంటే 10% ప్లస్ 10%. 10% అంటే 48. సో 48 ప్లస్ 48 అంటే 96 పీపుల్ జనరల్ కేటగిరీకి చెందుతారు. నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ 15% ఆఫ్ సిఇఓ హూ అటెండ్ సెమినార్ ఈ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ. ఓకే, ఈలో కూడా డేటా ఇచ్చాడు. 30 to 20 అంటే ఎంత? 52. సో రిమైనింగ్ ఎంత అవుతుంది? 48 అవుతుంది. 48% ఏమో ఎండి ఎంతమంది ఇచ్చాడు? 480 ఇచ్చాడు. అయితే ఏం అడుగుతున్నాడు? 20% సిఇఓ ఎంత అవుతుంది? 1% 10 వస్తున్నారు. సో 20% అంటే 200 వస్తారు. ఓకేనా? వీళ్ళు మనకి 200 వచ్చారు. ఆ 200 లో 15% జనరల్ కేటగిరీ అన్నాడు. ఓకే, వాడు క్వశ్చన్ ఏమన్నాడు? దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సిఇఓస్ హూ అటెండ్ బోత్ సెమినార్ అండ్ నాట్ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీకి చెందని వాళ్ళు ఎంతమంది అని అడిగాడు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది క్యాలిక్యులేట్ చేద్దాం. జనరల్ కేటగిరీకి చెందిన వారు ఇందులో 15% అన్నాడు. సో చెందిన వారు ఎంతమంది అవుతారు? 85%. సో 200 లో 85% అంటే 85/100. సో 85 2s, 100 2s. కాబట్టి 85 2s ఎంత అవుతుంది? 170. వీళ్ళెవరు? నాన్ జనరల్ కేటగిరీ. సో ఇక్కడ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేద్దాం. 480 లో 20% ఏమో 96. సో నాన్ జనరల్ కేటగిరీ ఎంతమంది? 80% ఉంటారు. సో 480 లో 80% అంటే ఎంత? 320 ప్లస్ 64, 384. వీళ్ళు ఎంతమంది వచ్చారు? 384 వచ్చారు. సో నాన్ జనరల్ కేటగిరీకి టోటల్ చెందిన వాళ్ళు ఎంతమంది? 170 ప్లస్ 384. అర్థమైందా? ఎంత వస్తుంది 170 ప్లస్ 384 అంటే? 554 వస్తున్నారు టోటల్. అర్థమైందా ఈ క్వశ్చన్? ఏం చేశానంటే 20% సిఇఓ జనరల్ కేటగిరీ అన్నాడు. సో
అంటే నాన్ జనరల్ ఎంతమంది 80%. సో 480 ఇంటూ 80/100 చేస్తే మనకి ఎంతమంది వస్తారు 384 వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ 15% ఏమో జనరల్ అన్నాడు. సో మిగతా వాళ్ళు ఎంతమంది 85%. 85% ఏమవుతారు నాన్ జనరల్, వాళ్ళేమో 170 వచ్చారు. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రిపీట్ చేయను ఎవరికైనా. ఓకే, వాల్యూస్ నోట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎండి అటెండ్ సెమినార్స్ ఏసీఈ. ఏసీఈలో అటెండ్ అయిన ఎండీస్ గురించి మాట్లాడింది. ఏసీఈ టుగెదర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ హెచ్ఆర్ అటెండ్ సెమినార్స్ బిఎన్డి టుగెదర్. బిఎన్డి అంటే వీళ్ళు. సో ఎంత ఇచ్చినట్టు బిఎన్డి ఫస్ట్ ఫైండ్ చేయండి. ఆల్రెడీ మనం ఇందాక ఇది కట్టాం కదా. బికి 20% సిఇఓ ఎంత వచ్చారు 20% ఏమో 480 వచ్చినట్టున్నారు. టెన్ 30 40 అంటే 60% ఏమో 540. 10% ఎంత 6 9. 10% ఏమో 90. వీళ్ళెవరు హెచ్ఆర్. బిఎన్డిలో కలిపి మనకి హెచ్ఆర్ ఎంతమంది వచ్చారు 1290 వచ్చారు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎండి అటెండ్ సెమినార్స్ ఏసీ. ఏసీ యాడ్ చేయండి ఎంత వచ్చారు 640 ప్లస్ 840 ప్లస్ 480 ఎంత 1960. సో 1960 నుంచి 1290 టోటల్ ఎంత 1290 కదా. 1960 నుంచి 1290 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 670. క్లియరా ఈ క్వశ్చన్? సుష్మిత, శ్రీగీత, సురేఖ, చైతన్య. ఓకే చూడండి ఏమన్నాడు. బికి డికి అటెండ్ అయిన సెమినార్స్ హెచ్ఆర్స్ బిఎండి సెమినార్స్ కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నాడు. సో ఫస్ట్ బి అంటే ఎంత 50% కదా ఇచ్చాడు. సో 30 బి సెమినార్ అబ్జర్వ్ చేయండి. 30% ఏమో 720 అని డేటా ఇచ్చాడు. సో బి 50% ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే 1200 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డి సెమినార్ గురించి చూడండి. డిలో 540 10 ప్లస్ 30 అంటే 40. సో ఎండి ఎంతమంది 60%. 60% ఏమో 540 అన్నాడు. సో హెచ్ఆర్ ఏమో 10% ఇచ్చాడు. 10% ఏమో 90. వాళ్ళు వీళ్ళు. సో టోటల్ హెచ్ఆర్స్ ఎంతమంది అవుతారు 1200 ప్లస్ 90 1290 అవుతున్నారు. హెచ్ఆర్ మనకు వచ్చారు. ఆల్రెడీ ఎండీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏసీఈ సెమినార్స్ అన్నాడు. యాడ్ చేస్తే మనకి 1960 వచ్చింది. ఎండీస్ 640 840 480 యాడ్ చేస్తే. సో 1960 నుంచి 1290 డిఫరెన్స్ కదా అడిగాడు. 1960 నుంచి 1290 మైనస్ చేస్తే 670 వస్తుంది. క్లియరా ఇప్పుడు చైతన్య, నిహారిక?
పూజిత అర్థమైందా? జాషువా, హారిక? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం. చూడండి, out of total HR attend, who attend seminars A and B, ratio between HR. ఓకే, ఫస్ట్ HR ఎవరెవరి గురించి అడిగాడు? A and B సెమినార్స్ అన్నాడు. సో A and B అంటే ఇది ఇది. ఆల్రెడీ Bకి మనకి కిందకు వచ్చింది కదా, ఎంత వచ్చారు? 1200 హెచ్ఆర్స్ వచ్చారు, అంతేనా? Bకి. Aకి ఎంతమంది వచ్చారు అది ఫైన్ చేయలేదు కదా. 37.5, 22.5 అంటే 60, అంటే 40% వాడు 640 అని ఇచ్చాడు. సో 37.5 ఎలా వస్తుంది? -2.5 చేస్తే వస్తుంది కదా. సో ఫస్ట్ 40% 640 అనుకుంటున్నప్పుడు 1% ఎంత అవుతుంది? 416 అంటే 1% 16 అవుతుంది. సో అలాంటివి 2.5 మైనస్ చేయాలి. సో 16.5 అంటే 8, 32 + 8 40 మైనస్ చేస్తే మనకు 37.5 వాల్యూ వస్తుంది. ఎంత వచ్చారు? 640 - 40 అంటే 600 వస్తున్నారు ఏ సెమినార్ లో ఉన్న హెచ్ఆర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? వీళ్ళలో కాఫీని ఎంతమంది ప్రిఫర్ చేస్తున్నారు, టీ ఎంతమంది ప్రిఫర్ చేస్తున్నారు, రేషియో ఇచ్చారు. సో టోటల్ 1800లో 11:7 రేషియోలో డివైడ్ చేస్తే కాఫీ ప్రిఫర్ చేసే వాళ్ళు 1100, టీ ప్రిఫర్ చేసే వాళ్ళు 700 వస్తారు రేషియో ప్రకారం డివైడ్ చేసుకుంటే. నెక్స్ట్, అవుట్ ఆఫ్ టోటల్ CEO who attend seminars D and E, ratio between CEO who prefer coffee to CEO who prefer tea is 29:18. CEOs లో కూడా కాఫీకి టీకి రేషియో ఇచ్చాడు. D and E ఇందాక ఫైన్ చేసినట్టున్నాం కదా. %60 540 అయితే 10% ఏమో 90 అవుతుంది. సో 30% ఎంత అవుతుంది? డీలో CEO 270 అవుతుంది. నెక్స్ట్, ఇది కట్టాం కదా, చెప్పండి ఎంత వచ్చింది? CEO 48% ఏమో 480 అవుతుంది. సో 20% ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఎంతమంది వచ్చారు? 470 వచ్చారు. ఆ 470 కూడా రేషియో ఇచ్చారు. ఆ రేషియోలో డివైడ్ చేయండి. 470 కాఫీకి టీకి CEO 470 29:18 రేషియోలో డివైడ్ చేస్తే 290 180 వస్తారు. అయితే వాడు అడిగింది ఏంటి? కాఫీ వాళ్ళు టీ కన్నా ఎంత % ఎక్కువ అన్నాడు. సో CEO కాఫీ వాళ్ళు, HR కాఫీ వాళ్ళు ఎంతమంది? 1100 + 290 1290 సారీ 1390 వస్తున్నారు కాఫీ వాళ్ళు. టోటల్ కాఫీ తాగే పీపుల్. నెక్స్ట్, టీ తాగే వాళ్ళు 180 + 700 అంటే 880 వస్తున్నారు. ఎంత % మోర్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఎంత? 1390 - 880 డిఫరెన్స్ ఎంత? 510 టీ కన్నా ఎంత ఎక్కువ అన్నాడు కాబట్టి టీ % డినామినేటర్ లో వేసుకుంటాం ఇంటూ 100. ఇది క్యాల్కులేట్ చేస్తే 244s 2 5s. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 222s 2 5s. కాకపోతే డినామినేటర్ లో అన్ని 22 ఉంది. సో ఇక్కడ ఎంత మిగిలింది? 51 × 25 మిగిలింది. అంటే 5 రావాలి యూనిట్ డిజిట్. ఆప్షన్ ఏదో చూడండి. ఇక్కడ 2 × 2 9s 18, 18 + 1 అంటే 19 అవుతుంది. ఇక్కడ 2 7s 14, 14 + 1 అంటే 5 అవుతుంది. కొంచెం పక్కకి. నెక్స్ట్ 2 3s 6, 6 + 1 7, 2 1s 2, 1 + 1
సారీ 2 + 1 3. సో ఇదేది కాదు. 2 5 10, 10 + 1 11. ఇదేది కాదు, ఆప్షన్ బి. లేదు అంటే దీన్ని మీరు మొత్తం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకోండి. 51 × 25/22 వస్తుంది ఆన్సర్. క్లియరా ఈ క్వశ్చన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రిలిమ్స్ కి ఇంత కష్టమైనవి ఇవ్వడు. Find the average of total CEO attend seminar CDE and HR attend A and B. చెప్పండి వాల్యూస్ ఇందాక నోట్ చేసుకున్నారు కదా. CEO CDE చెప్పాలి. E కి 200, D కి 270. C కి ఎంత? ఫైన్ చేయలేదా? 30 + 42 అంటే 72. 72 అంటే 28. 28% ఏమో 840 అని ఇచ్చాడు. సో వాడికి కావాల్సిన 42%. 42% అంటే ఎంత? 1260. ఓకే. నెక్స్ట్ ఇంకెవరు అడిగాడు? హెచ్ఆర్ ఇన్ సెమినార్స్ చేయండి. హెచ్ఆర్ ఇందాక కట్టాం. ఏలో ఎంత వచ్చారు? 600 వచ్చారు. బిలో 50% కదా, 1200 1200 కదా వచ్చారు. సరిపోయిందా? యా. ఇప్పుడు వీళ్ళందరినీ యాడ్ చేసి యావరేజ్ చేయమన్నారు. సో చేసి ఎంత వస్తుంది? 1800 + 470 + 1260. టోటల్ 3530. ఇప్పుడు ఈ 3530కి మొత్తం ఎంతమంది? 5 సెమినార్స్ కదా. సో ABCD అన్నీ ఉన్నాయి. సో 3530/5 = 706. క్లియరా? వచ్చిన డేటా నుంచి యావరేజ్ అడిగాడు అందరు విను. యా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఇది చూడండి. HR attend seminar. Out of total number HR attend seminar B and D together. B కి D కి HR ఎంతమంది వచ్చారు? 50 అంటే మనకి 1200 వచ్చారు. D లో 10% అంటే ఎంతమంది వచ్చారు? 90. 1290 కదా. అంటే వీళ్ళు టోటల్ 1290 వచ్చారు. ఇందులో ఏమన్నాడు? రేషియో బిట్వీన్ మేల్ టు ఫీమేల్ HR is 14:29 అన్నాడు. ఓకే. మేల్ కి ఫీమేల్ కి రేషియో ఇచ్చాడు ఈ టోటల్ పీపుల్ లో. అయితే ఫైండ్ ద రేషియో బిట్వీన్ టోటల్ ఫీమేల్ HR అండ్ అటెండ్ బోత్ సెమినార్ B and D టు టోటల్ నెంబర్ ఆఫ్ CEO అటెండ్ సెమినార్ B and D టుగెదర్ అన్నాడు. ఓకే. ఇందులో ఫీమేల్ కును CEO లో అటెండ్ అయిన టోటల్ పీపుల్ కి రేషియో అడిగాడు. ఇందులో ఫీమేల్ అంటే ఎలా వస్తారు? 1290 × 29/29 + 14. 29 + 14 అంటే 43. 43 3s. సో 29 3s అంటే 870 ఫీమేల్ వచ్చారు. ఇప్పుడు దీనికి ఇంకెవరికి రేషియో అడిగాడు? టోటల్ నెంబర్ CEO అటెండ్ సెమినార్ B and D టుగెదర్ అన్నాడు. సో బికి CEO ఎంతమంది వచ్చారు? వాల్యూస్ చెప్పాలి. ఫస్ట్ 480, బికి 480, నెక్స్ట్ దీనికి 200 అంటే టోటల్ 680 వచ్చారు. సో 870/680. సో ఆన్సర్ ఏమవుతుంది? 87:68. ఒక డిపార్ట్మెంట్ లో మేల్ కి ఫీమేల్ కి రేషియో ఇచ్చాడు. ఆ ఫీమేల్ కి ఓకే
బి అండ్ డి పీపుల్ మనకి ఎంతమంది వచ్చారు? టోటల్ 1290 వచ్చారు. ఎవరు? హెచ్ఆర్. ఆ హెచ్ఆర్ లో ఫీమేల్ మనకి ఎలా వస్తారు? రేషియో ఇచ్చాడు 14:29 అండి. సో టోటల్ 1290లో ఫీమేల్ కావాలంటే 29 బై టోటల్ పార్ట్స్ ఎంత? 43 పార్ట్స్. సో 1290 ఇంటూ 29 బై 43 3s. సో ఆన్సర్ ఇక్కడ మనకు కావాల్సిన ఫీమేల్ 870 ఉన్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? దానికి ముందు ఇంకా దేనికో రేషియో అడుగుతున్నాడు. దేనికంట? టోటల్ నెంబర్ సిఇఓ అటెండ్ సెమినార్ బిట్వీన్ సెమినార్ బి అండ్ ఈ టుగెదర్. బికి ఈకి అటెండ్ అయిన సిఇఓ గురించి మాట్లాడుతున్నాడు. బికి ఈకి అటెండ్ అయిన సిఇఓ అంటే ఇది 20% అంటే 480 వస్తుంది. బికి అటెండ్ అయిన సిఇఓ 480. నెక్స్ట్ ఈ సెమినార్ కి అటెండ్ అయిన సిఇఓ 20%. ఆ వాల్యూ ఫైండ్ చేస్తే 200 వస్తుంది. అంటే ఆ సిఇఓ పీపుల్ 680 వస్తున్నారు. ఫీమేల్ కును ఈ టోటల్ సిఇఓ వాళ్ళకి రేషియో అడిగాడు. సో 870 by 680 which is 87:68. చైతన్య క్లియర్? ఓకే, సో ఇంకా అయిపోయింది డిఐ క్వశ్చన్. ఓకే, సింప్లిఫికేషన్స్ చూడండి ఏమన్నాడు. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వేరేగా నార్మల్ డిజిట్స్ వేరేగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఏమవుతుంది? 2 - 1 రాస్తాను. 2 - 1 ఇది కదా ఫైండ్ చేయాలి. సో ఇవన్నీ తెచ్చేస్తే ఏమవుతుంది? 2 - 1 - 1 + 1 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. 1తో ఉన్న ఆన్సర్స్ మాత్రమే చూడండి. ఈ 3 మిగతా 2 ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్షన్స్ చూసుకోండి. 1/2 - 1/16 - 1/32 + 9/64. సో ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఎంత వస్తుంది? టోటల్ 64 వస్తుంది ఎల్సిఎం. సో 32 + 16 4s. సో minus 32 - 4 - 2 + 9. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 32 - 6 + 9 35/64 అంటే 1 and 35/64. ఇలా ఇచ్చినప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వేరేగా అలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ 1/2 ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద పెద్ద ఉంటే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. క్లియర్ ఈ క్వశ్చన్? ఆన్సర్ ఏంటి? ఈ చెప్పాలి. క్లియరా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 21 square minus 3717/59 is equal to x into 8. 21 square అంటే ఎంత? 441 మైనస్ ఇది బై చేయాలి. సో 3717/59 అంటే 6 పడుతుంది కదా. సో ఎన్డీకి 7 ఉంది కాబట్టి 63 అని తెలుస్తుంది. ఈజ్ ఈక్వల్ టు x into 8 అన్నాడు. సో 441 నుంచి 63 మైనస్ చేస్తే ఎంత? చెప్పాలి. 378 ఏనా? యా, ఇప్పుడు 378/8 చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? Yeah, 47.25. Option D. So next question. 25/8 of 4/9 into 3/5 of 222. So 4 2s 3 3s. ఇంకా 5 కి 5 కి క్యాన్సిల్ అయిపోయింది. సో 222/6 వస్తుంది. అంటే
ఇక్కడ ఆప్షన్స్ 40s 30s ఉన్నాయి. సో 30s పడుతుంది. 40 అయితే ఎక్కువైపోతుంది కాబట్టి 40s క్యాన్సిల్ చేసుకుంటే 37 39 మిగిలింది. సో 6 9s అయితే యూనిట్ డిజిట్ తప్పు వస్తుంది. 6 7s 42. సో 37. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. $47 into 588 by 28 into 120. So 7 4s 780 784. So మళ్ళీ 4 తో క్యాన్సిల్ చేస్తే 421s. ఇప్పుడు 3 7s 340s అంటే 47 into 7 47s 280 plus 7 7s 49 అంటే 329 by 40 వస్తుంది. 4 చేసుకున్నాం ఫస్ట్. ఎంత వస్తుంది? 329 by 40 అంటే రైట్స్. సో బై ఉంది కాబట్టి 8.225. ఆన్సర్ సి. క్లియర్? యా. ఓకే, 5929 స్క్వేర్ రూట్ అంటే ఎంత? 6400 అంటే 80 కదా, 8 స్క్వేర్ అంటే 64. సో దానికి మైనస్ చేసుకుంటూ వెళ్ళండి, దానికంటే తక్కువ ఉంది కాబట్టి. సో 79 అయితే 9 9s 81 వస్తుంది. 8 అయితే 4 రావాలి యూనిట్ డిజిట్ లో, 7 అయితే సరిపోతుంది. సో ఏమవుతుంది? 77 అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది చూస్తే 81 దగ్గరలో ఉంది అంటే 8100 అంటే 90 తాగుతుంది. సో 91 చూసుకుంటే అవ్వదు, 92 అయితే ఇంటూ 2 అవుతుంది. 2 2s 4 కదా, సో ఎండింగ్ 4 సరిపోయింది. అంటే 77 ప్లస్ 92 అంటే ఎంత వస్తుంది? 169. 169 దేనికి స్క్వేర్ అన్నాడు, దేనికి స్క్వేర్? 13 కి. క్లియరా? సో చూడండి, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum is 2448 అన్నాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఇచ్చాడు, దాని వాల్యూ ఏమో ఇంత ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అదే రేట్ కి 2 years కి కట్టమంటున్నాడు. ఇప్పుడు SI CI. సో ఫస్ట్ సిఐ ఏమవుతుంది? మన ప్రిన్సిపల్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ కి ఫస్ట్ ఇయర్ కి ఏమవుతుంది? 4%. 4% ఆఫ్ ఎక్స్. సెకండ్ ఇయర్ కి ఏమవుతుంది? 4% ఆఫ్ ఎక్స్ ప్లస్ మళ్ళీ దీని మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, దీని మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా. సో 4% ఆఫ్ ఎక్స్. ఇది సిఐ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 తీసుకుంటే సిఏ ఫస్ట్ ఇయర్ కి ఏమవుతుంది? 10% ఇంట్రెస్ట్ రేట్ అన్నాను అనుకోండి. ఫస్ట్ ఇయర్ కి సిఏ 100 అవుతుంది, సెకండ్ ఇయర్ కి సిఏ 100 ప్లస్ ఎలా వచ్చింది? 100 1000 ఇంటూ 10%, 1000 ఇంటూ 1/10. సో 100 ప్లస్ మళ్ళీ దీని మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, 100 ఇంటూ 1/10 అంటే ఎంత? 10. అంటే టోటల్ సిఏ సెకండ్ ఇయర్ కి 110 రూపీస్ అవుతుంది. ఇదే ఎస్ఐ కనుకోండి, ఫస్ట్ ఇయర్ ఎంత ఉందో మిగతా ఇయర్స్ కూడా అన్నీ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 4% ఆఫ్ ఎక్స్ అయితే సెకండ్ ఇయర్ కూడా 4% ఆఫ్ ఎక్స్. వాడు అడిగింది ఇది అడిగాడు, మనకేమో ఇది దీని వాల్యూ ఇచ్చాడు. ఎంత? 4% ఆఫ్ ఎక్స్, 4% ఆఫ్ ఎక్స్. ఇదంతా ఎంత? 4% 4% 8%. 4% లో మళ్ళీ 4% అంటే 0.16. సో 8.16 ఏమో మనకి 2448 అని ఆన్సర్ లో ఇచ్చాడు, డేటా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ 8% అడుగుతున్నాడు, క్యాన్సిల్ చేసేయండి. 816 3s పోతుంది, పాయింట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 zeros వస్తాయి. సో 1% ఏమో 300 అవుతున్నప్పుడు 8% ఎంత అవుతుంది? 300 into 8 2400. క్లియరా? అర్థమైందా ఈ క్వశ్చన్? ఫార్ములా వేయకుండా చేసాం. నార్మల్ గా ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఫైండ్ చేస్తామో మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్
దాన్ని మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 1000 నా దగ్గర ప్రిన్సిపల్ ఉంటే 10% ఇంట్రెస్ట్ అంటే నాకు ఫస్ట్ ఇయర్ కి సిఐ ఏమవుతుంది, సిఐ కానీ ఎస్ఐ కానీ 1000 ఇంటూ 1/10 100 అవుతుంది. ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన ఇంట్రెస్ట్ అంత. అంటే ఏం చేసాం, ప్రిన్సిపల్ ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మల్టిప్లై చేసాం, అదే వేసాను నేను ఇక్కడ. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఉంటుంది 100 తో పాటు ఇంకో ఎక్స్ట్రా పడుతుంది సిఐలో, అదే ప్రాబ్లం. ఇప్పుడు 100 లో మళ్ళీ 10% అంటే ఎంత, 10%. అంటే ఈ 4% ఆఫ్ ఎక్స్ కి మళ్ళీ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా చైతన్య, ఈ పాయింట్ వరకు అర్థమైందా? చెప్పాలి అందరికీ ఆ పాయింట్ వరకు అర్థమైందా? సుష్మిత, శ్రీహిత, నిహారిక. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఐ ఏముంటుంది, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఎన్ని ఇయర్స్ కైనా సేమ్ ఉంటుంది. సో వాడు ఏమన్నాడు, 8.16% ఆఫ్ ఎక్స్ ఏమో ఇవంతా యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 8.16 వచ్చింది. ఆ 8.16% ఆఫ్ ఎక్స్ ఏమో ఎంత ఇచ్చాడు వాడు, ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2448 అని ఇచ్చాడు వాల్యూ. సో మనకు కావాల్సింది ఎస్ఐ కావాలి. ఎస్ఐ 2 ఇయర్స్ ఎంత అవుతుంది, 4% ఆఫ్ ఎక్స్ 4% ఆఫ్ ఎక్స్ టోటల్ 8% ఆఫ్ ఎక్స్. 8% ఎంత అవుతుంది అన్నాడు. క్యాన్సిల్ చేస్తే ఎక్స్ మనకి 300 వచ్చింది. సో 8x అంటే ఏమవుతుంది, 8 into 300 which is 2400 సింపుల్ ఇంట్రెస్ట్. క్లియరా ఈ క్వశ్చన్? అయితే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఎస్ఐసిఐ ఇచ్చాడు. ఓకే, ఇందాక అబ్జర్వ్ చేస్తే 2 ఇయర్స్ కి డిఫరెన్స్ ఏమవుతుంది, 1000 అనుకున్నాను అనుకోండి, ఎస్ఐసిఐ వేద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, 1000 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాను. ఫస్ట్ ఇయర్ 100 అవుతుంది, సెకండ్ ఇయర్ 100 + 10 అవుతుంది. ఇది డిఫరెన్స్. ఎస్ఐ సేమ్. సో ఎస్ఐకి సిఐకి 2 ఇయర్స్ కి డిఫరెన్స్ అంటే ఏమొస్తుంది, ఈ ఒక్క పార్ట్ ఎందుకు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు సేమ్ వే వాడు ఏమడిగాడు, what is the difference between simple and compound interest on rupees 7,300 at the rate of 6% per annum in 2 years అన్నాడు. ఓకే, వాడి ప్రిన్సిపల్ ఇక్కడ 7,000 బదులు 7,000 ఇచ్చాడు, 7,300 ఇచ్చాడు. దీనికి ఈ ప్రస్తుతం ఎక్స్ అనుకుందాం. దీనికి 2 ఇయర్స్ లో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అన్నాడు. అంటే ఏమవుతుంది, 7,300 ఇంటూ 6/100 మళ్ళీ డిఫరెన్స్ కదా, సేమ్ వస్తుంది. ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అర్థమైంది ఇది ఎలా వేసానో? ఎస్ ఆర్ నో? ఎవరికైనా చెప్పనా? చెప్తాను చూడండి. ఎస్ఐ సిఏ రాసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్కి ఏమవుతుంది, సిఏ 7,300 ఇంటూ 6%. నెక్స్ట్ ఇక్కడ కూడా 7,300 ఇంటూ 6% ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, సేమ్, ఇది సేమ్ వస్తుంది. ఇక్కడ దీంతో ఇది వస్తూ దీంతో పాటు మళ్ళీ రెండోసారి కూడా మల్టిప్లై చేయాలి కదా, అంటే 7,300 ఇంటూ 6% ఆఫ్ 6%, అంటే 2 times 6% తో మల్టిప్లై చేస్తాం అనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్స్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకి ఇది ఒక్కటే మిగులుతుంది. ఈ వాల్యూ ఎంతో చెప్పండి, అంటే 7,300 ఇంటూ 6/100 ఇంటూ 6/100 ఆన్సర్ ఎంత వస్తుంది, 7,300. 2 zeros క్యాన్సిల్ చేసిస్తే 6/100 ఇంటూ 6 అంటే 73 ఇంటూ 36 2628 వస్తుంది. బై 100 కాబట్టి 26.28. ఈ క్వశ్చన్ క్లియరా? ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఎస్ఐసిఏలో డిఫరెన్స్ అడిగితే వెంటనే ఈ ఒక్కటే పడిపోవాలి, ఈ ఒక్క స్టెప్ పడిపోతే టైం చాలా వరకు సేవ్ అవుతుంది. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం. ఓకే, చూడండి. A man deposited a certain sum of money in the beginning of each year for 3 years in bank. ఒక మనిషి డిపాజిట్ చేశాడంట బ్యాంక్ లో కొంత అమౌంట్ ఆఫ్ మనీ. ప్రతి ఇయర్ కూడా వాడు అలా డిపాజిట్ చేస్తూనే ఉన్నాడు. అలా ఎన్ని ఇయర్స్ చేశాడు? 3 years వరకు చేశాడంట. 3 years అయ్యాక వాడికి టోటల్ అమౌంట్ అన్నాడు. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఆ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 1160 వచ్చింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఇయర్ ఒక అమౌంట్ ని డిపాజిట్ చేస్తున్నాడు కదా, ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏంటి, నేను ఫస్ట్ ఎక్స్ డిపాజిట్ చేశాను అనుకోండి. ఎన్ని ఇయర్స్ కి డిపాజిట్ చేశాను? 3 years కి. సో ఏమవుతుంది? అమౌంట్ కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా వేయాలి. ఎక్స్ ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత? 12%. ఎన్ని ఇయర్స్ కి? 3 years వరకు ఉంటుంది కదా ఇది, బై 100. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి సేమ్ అమౌంట్ ని నేను మళ్ళీ డిపాజిట్ చేశాను. అంటే ఆల్రెడీ ఒక ఇయర్ అయిపోయింది. ఇంకెన్ని ఇయర్స్ మిగులుతాయి? 2 years మాత్రమే మిగులుతాయి. నేను సెకండ్ ఇయర్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ అమౌంట్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత? 12 ఇంటూ, ఇప్పుడు ఇంకా ఎన్ని ఇయర్స్ మిగులుతాయి? బ్యాంక్ లో నేను వేసిన 2 years మాత్రమే, బై 100. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా నేను మళ్ళీ ఎక్స్ రూపీస్ డిపాజిట్ చేసుకున్నాను. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇంక ఎన్ని ఇయర్స్ మిగులుతుంది? 3 years లో ఆల్రెడీ 2 years అయిపోయింది. అంటే 1 year మాత్రమే మిగులుతుంది. ఈ ఈక్వేషన్ ఎలా వేసానో అర్థమైందా? టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 1160. అంటే వాడు ఫస్ట్ వేసిన అమౌంట్ 3 years వచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ లో వేసిన అమౌంట్ ఏమో 2 years డిపాజిట్ చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ ఏమో 1 year. సో టోటల్ కలిపి 3 years కి డిపాజిట్ చేసుకున్నాడు. అర్థమైందా ఎలా వేసానో? ఈ ఈక్వేషన్ అర్థమైందో లేదు చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఏమొస్తుంది? 3x ప్లస్ 3x ప్లస్ ఇది 36, ఇదేమో 24, ఇదేమో 12. 36, 24, 12 అంటే టోటల్ గా ఎంత వస్తుంది? ఓకే చూడండి ఎంత? 36, 24, 12 అంటే ఎంత వస్తుంది? 72x. 72x by 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అమౌంట్? ఈ అమౌంట్ కి ఈక్వల్ చేయాలి, 1160. ఇప్పుడు సాల్వ్ చేయండి ఈక్వేషన్. అంటే ఏమొస్తుంది? 300 ప్లస్ 72, 372 by x ఈజ్ ఈక్వల్ టు 11160. 372 by 100, 11160. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 3 అంటే x ఎంత వస్తుంది? 3000 వస్తుంది. అంటే వాడు ప్రతి ఇయర్ 3000 రూపీస్ అమౌంట్ ని డిపాజిట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇయర్ డిపాజిట్ చేసినప్పుడు అవి 3 years వరకు ఆ బ్యాంక్ వాడికి ఇంట్రెస్ట్ పే చేసింది. సెకండ్ ఇయర్ ఏమో 2 years వరకు పే చేసింది. లాస్ట్ ఇయర్ కి 1 year మిగిలింది కాబట్టి ఆ 1 year మాత్రమే పే చేసింది. డిపాజిట్ అన్నప్పుడు ఇలా వేసుకోవాలి. ఓకేనా? క్లియర్ అయ్యే క్వశ్చన్? జాషువా, సురేఖ, శ్రీహిత అర్థమైందా? ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ ఉంది, అది అయిపోతే అయిపోయింది. సో ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 2 trains, one from A to B and the other from B to A. ఒకటి A నుంచి B కి, ఇంకోటి B నుంచి A కంట. అంటే ఒకటి ఇలా వెళ్తుంది, ఇంకోటి ఇలా వస్తుంది. నెక్స్ట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్.
simultaneously. Okay, so start అయ్యేది. After they meet, the trains reach their destinations after 16 hours and 25 hours respectively. Okay, వాళ్ళు ఎక్కడో దగ్గర కలుసుకున్నారు. వాళ్ళు మీట్ అయిన పాయింట్ నుంచి ఫస్ట్ సపోజ్ ఇక్కడ కలుసుకున్నారు అనుకున్నాం, ఇక్కడెక్కడో కలుసుకున్నారు అనుకున్నాం. ఈ పాయింట్ నుంచి ఫస్ట్ ట్రైన్ కి ఏమో ఇది ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 16 hours పట్టింది. 16 hours పట్టింది. ఇటు నుంచి ఈ సైడ్ నుంచి వచ్చే ట్రైన్ కి ఈ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి 25 hours పట్టింది. అయితే వాడు ఒక పాయింట్ దగ్గర నుంచి మీట్ అయ్యాక ఇంత టైం అని ఇచ్చాడు. ఒక ట్రైన్కి ఏమో ఈ టైం, ఇంకో ట్రైన్కి ఈ టైం అని ఇచ్చాడు. అప్పుడు స్పీడ్స్ గురించి అడిగినప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఫస్ట్ది √/25/16 అవుతుంది. వాళ్ళ టైమ్స్ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే ఫస్ట్ 16 25 అయితే √/25/16 అవుతుంది, అంటే 5/4 అవుతుంది. ఇది నార్మల్ గా అంటే ఇది ఫాస్ట్ గా చేయాల్సిన మెథడ్. ఎలా వచ్చిందో చెప్తాను ఆగండి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఇన్ని అవర్స్ లో వీళ్ళు ట్రావెల్ చేస్తారు, అదే ఇన్ని అవర్స్ లో ఈ డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ కవర్ చేస్తుంది, సెకండ్ ట్రైన్ ఏమో ఇన్ని అవర్స్ లో కవర్ చేస్తుంది అన్నప్పుడు వాళ్ళ స్పీడ్స్ యొక్క రేషియో అడిగితే ఏమవుతుంది, √/ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సెకండ్ దానికి ఫస్ట్ దానికి రేషియో అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఎలా వేసామో చెప్తాను. దీన్ని ఇంకో మెథడ్ లో కూడా చేయొచ్చు వితౌట్ ఫార్ములా. అంటే ఏది 16 బిది 25 అనుకుంటే స్పీడ్స్ యొక్క రేషియో అడిగినప్పుడు √b/√a అవుతుంది. ఇది ఫాస్టెస్ట్ మెథడ్. ఇది క్లియర్ అయితే నేను ఎలా చేశానో చెప్తాను, ఐ మీన్ నార్మల్ గా ఎలా చేయాలో చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇనిషియల్ గా వాళ్ళ డిస్టెన్స్ ఏకి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ x అనుకోండి. x అనుకున్నప్పుడు సమ్ టీ అనే టైంకి వాళ్ళు ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యారు కదా, అది ఈ పాయింట్ అనుకుందాం. అంటే ఏమవుతుంది, సో స్పీడ్స్ ఫస్ట్ ట్రైన్ S1 సెకండ్ ట్రైన్ S2 అనుకుంటే స్పీడ్ ఇంటూ టైం అంటే S1 ఫస్ట్ ట్రైన్ ఇంత డిస్టెన్స్ t అనే టైంలో ట్రావెల్ చేసేలోగా సెకండ్ ట్రైన్ t సేమ్ టైంలో ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది విత్ స్పీడ్ ఆఫ్ S2 కదా. సో S1 ఇంటూ t స్పీడ్ ఇంటూ టైం ప్లస్ S2 ఇంటూ t ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి ఇచ్చాడు, x ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ఎలా వేసానో అందరికి అర్థమైందా? ఇది 1 అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడు, ఇప్పుడు అదే డిస్టెన్స్ ని ఫస్ట్ ట్రైన్ ఇక్కడ వేస్తున్నాడు, ఏ అనే ట్రైన్ ది కిందన బి అనే ట్రైన్ వేస్తున్నాడు అనుకోండి. సో ఇది t, ఇంకా ఈ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయడానికి ఈ పాయింట్ తర్వాత ఈ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయడానికి ఫస్ట్ ట్రైన్ కి ఎంత టైం పడుతుంది, 16 hours అన్నాడు. సో ఇది 16 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బి ట్రైన్ కి ఏమవుతుంది, ఇది ఏమో టీ టైంలో ట్రావెల్ చేసింది, ఈ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి 25 hours పడుతుంది అన్నాడు. సో ఇది 25 అవుతుంది. అంటే ఏ ఈక్వేషన్ వేసినప్పుడు ఎలా వేస్తాం, t+16 టోటల్ టైం ఇంటూ దాని స్పీడ్ ఎంత S1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కి ఈక్వల్ చేసుకున్నాను. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, సేమ్ t+b వేస్తున్నా 25 ఇంటూ దాని స్పీడ్ ఎంత S2 కదా, S2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కి ఈక్వల్ చేస్తున్నాను. ఈ 3 ఈక్వేషన్స్ నేను ఎలా వేసానో అందరికీ క్లియర్ చెప్తే త్వరగా చెప్పేస్తాను. ఓకే, సో ఇప్పుడు 1 3 కన్సిడర్ చేయండి. 1 2 కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ 1 2 నుంచి ఏమొస్తుంది, S1t ప్లస్ S2t ఈజ్ ఈక్వల్ టు x. ఈ x ఈక్వల్ చేసుకుంటే ఏమొస్తుంది,
S1T ఇక్కడ ఉన్న S1T క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నాకు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి అవి క్యాన్సిల్ అయిపోగా S116 ఈజ్ ఈక్వల్ టు S2T వస్తుంది. T ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 16S1/S2. నెక్స్ట్ 1 and 3 కన్సిడర్ చేయండి. ఇప్పుడు 1 and 3 కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉన్న S2T ఈ S2T క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు నాకు ఏమొస్తుంది 25S2 ఈజ్ ఈక్వల్ టు S1T వస్తుంది. అంతేనా? ఈ S2T క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు T ఏమొస్తుంది ఇక్కడ నుంచి నాకు 25S2/S1 వస్తుంది. ఇప్పుడు ఈటీ ఈక్వల్ చేస్తే ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఈ బొమ్మ ఎరేస్ చేస్తున్నాను. 25S2/S1 ఈజ్ ఈక్వల్ టు 16S2/S1. ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుంది 25S2² ఈజ్ ఈక్వల్ టు 16S1² వస్తుంది. ఇప్పుడు S2/S1 ఏమవుతుంది? S2/S1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్స్ ఉన్నాయి కదా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25. వాడు మనకు అడిగింది S1/S2. సో ఏమవుతుంది? ఇదేమో 4/5 వస్తుంది, S1/S2 ఏమో 5/4 అవుతుంది. క్లియరా? ఇంత మెథడ్ చేసే కానీ చాలా టైం టేకింగ్ కాబట్టి అలా ఫార్ములా వేస్తాం. ఓకేనా ఈ క్వశ్చన్?